అందరికీ నమస్తే అండి. నాకు తెలిసి దేశంలో అత్యంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఒకే ఒక్కడు. దేశంలో ఒకే ఒక్క వ్యక్తికి రాజ్యాంగం అమలు కావట్లా. నిజంగా చెప్తున్నా. దేశంలో ఒకే ఒక్క వ్యక్తికి పౌర హక్కులు అమలు కావట్లా. ఆ వ్యక్తి విషయంలో వ్యవస్థలన్నీ కూడా చచ్చిపోయినాయి. ఆ వ్యక్తి విషయంలో. ఆ వ్యక్తే కోడికత్తి శ్రీను. మర్డర్లు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద రాబరీలు చేసిన వాళ్ళు, దారి దోపిడీ చేసిన వాళ్ళు, లక్షల కోట్లు కొట్టేసిన వాళ్ళు జైలుకి వెళ్తే మ్యాక్సిమం 1 ఇయర్ లేదా 2 ఇయర్స్లో బయటకు వచ్చేస్తారు. ఏదో ఒక సాకుతో బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. కానీ ఒక ప్రతిపక్ష నేతను కోడికత్తితో గాయపరిచినందుకు గాను 5 సంవత్సరాల నుంచే ఈ కోడికత్తి శ్రీను అనే వ్యక్తి జైల్లో మగ్గుతూనే ఉన్నాడు. అతన్ని బయటకు తీసుకురావడం కోర్టులు కూడా కనికరం చూపించట్లా. కోర్టులు కనికరం చూపించట్లా. సాక్ష్యం చెప్పడానికి రాకపోతే లేదు, అతన్ని బయటకు పంపించేయండి అయ్యా అని చెప్పి ఒక్క జడ్జి కూడా కామెంట్ చేస్తారని నేను వెయిట్ చేస్తున్నా. కానీ వాళ్ళకు కూడా కొన్ని రూల్ ఆఫ్ లాస్ ఉంటాయి కాబట్టి, కొన్ని న్యాయ సూత్రాలు ఉంటాయి కాబట్టి, వాళ్ళు కూడా దానికి కట్టుబడి ఉండాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కూడా అంత తెగింపు తీర్పు ఇవ్వలేకపోతున్నారు. కానీ అందుకే న్యాయస్థానాలకు కళ్ళు లేవంటారు కదా, న్యాయానికి కళ్ళు లేవంటారు కదా, అందుకే ఇదే రీజను. చూడండి, ఒక చిన్న ఘాటు పెట్టిన గాయానికి పరిస్థితిలో అతను 5 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నాడు. నిజంగా దారుణం కదా. ఎంత పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళు, మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి 4 నెలల్లో బయటకు వచ్చాడుగా, అంతే కదా. సో అతని విషయంలో అయితే రాజ్యాంగము చట్టాలు అవేమీ అమలు అవ్వట్లేదు అనేది అయితే స్పష్టం. సో ఇప్పుడు దానికి నిరసనగా తన కొడుకుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి ఆ కోడికత్తి శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ జనంలోకి రావడానికి రెడీ అవుతున్నారు, ప్రజల్లోకి రావడానికి రెడీ అవుతున్నారు. నా వంతుగా నేనైతే ఆమెకు మద్దతే. వ్యక్తిగతంగా చెప్తున్నా. వ్యక్తిగతంగా నాకు వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ ఆ బాధితుడు అని మాత్రమే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆయన మానవత్వం చూపితే సరే, ఏదో దాడి చేస్తే చేశాడులే, అతనికి గురించి సాక్ష్యం చెప్దాం, అతన్ని బయటకు తీసుకొచ్చేలా చూద్దాం. అట్లీస్ట్ అతను బయటకు తీసుకొచ్చి, అరే బాబు నువ్వేం మాట్లాడొద్దురా, అదేదో పొలిటికల్ స్టంటు, నువ్వేం మాట్లాడొద్దు, నీ పని ఏదో నువ్వు చూసుకో అని చెప్పి వదిలేసినా చాలు. అతను బయటకు వస్తే అతను ఏం మాట్లాడతాడో, అది ఎక్కడ మళ్ళీ వ్యతిరేకం అవుద్దో, రివర్స్ అవుద్దో, అది ఎక్కడ అన్ని పింక్ డైమండు, అలాగే డిఎస్పీల ప్రమోషన్లు, అలాగే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఎలాగైతే రివర్స్ అయ్యామో దీనిలో కూడా రివర్స్ అయితే బాగోదని చెప్పి అతన్ని బయటకు రాకుండా చూస్తున్నారేమో. కానీ తప్పు కదా. ఒక వ్యక్తిని అంత దారుణంగా జైల్లో పెట్టడం అనేది చాలా దారుణం. అతని జీవితం నాశనం అయిపోయినట్టే. తప్పు చేశాడో లేదో తెలియకుండా, నేరాభియోగాల కారణంగానే నేరం రుజువు అవ్వకుండా, సాక్ష్యం చెప్పడానికి ఎవరూ లేక కోర్టులు అతన్ని బయటకు తీసుకురావడానికి కూడా ఒప్పుకోవట్లేదు. సో అందుకు అతని తల్లి ఒక 3 జిల్లాల్లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఒక యాత్ర చేయడానికి, ప్రజల్లోకి యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ఆమె బస్సు యాత్ర చేస్తారా, ఓపెన్ టాప్ వెహికల్ మీద తిరిగి ప్రజల్లోకి వెళ్ళి తన బాధను చెప్పుకుంటారా, లేదా తన కొడుకుని విడిపించమని రకరకాల వ్యవస్థలను కోరుతారా, ఏదైనా సరే. నిజానికి ఆ తల్లి చేస్తున్న పోరాటం మాత్రం ప్రతి ఒక్కరిని కరిగిస్తుంది. వారం రోజుల కిందట నిరాహార దీక్ష చేశారు. ఆ నిరాహార దీక్షను భగ్నం చేశారు. సో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పి ఆమె రెడీ అవుతున్నారు. నిజంగా ఆమె పోరాటానికి మద్దతు ఇవ్వాలి. ఒక తల్లిగా ఆమె ఎంత ఆవేదన అనుభవిస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఆ కొడుకు జైలుకి వెళ్ళి అట్లీస్ట్ ఆయన చంపేసినా పర్లా, 3 సంవత్సరాల్లో బయటకు వచ్చేవాడేమో బెయిల్ మీద. కానీ ఇప్పుడు దీనికి బెయిల్ రావట్లేదు, శిక్ష అమలు అవ్వట్లేదు, ఏమీ అమలు అవ్వట్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన నేరం రుజువు అవ్వలేదు, లేదా ఆయన చేసిన నేరానికి 2 ఏళ్ల జైలు శిక్ష అనుకోండి, ఆయన మీద మోపిన నేరాలకి అభియోగాలకి 2 ఏళ్ల జైలు శిక్ష అనుకోండి, మరి అతను 5 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడుగా, మిగిలిన 3 సంవత్సరాల కాలం ఎవరు ఇస్తారు అతనికి? 3 సంవత్సరాలు ఎక్స్ట్రా అతను జైల్లో ఉన్నట్టే కదా, దానికి ఎవరిస్తారు అతనికి? ఆ జీవిత కాలాన్ని ఎవరిస్తారు? అందుకే వ్యవస్థలదే తప్పు, దేశాందే తప్పు అతని విషయంలో మాత్రం. థ్యాంక్ యూ.